ఖరీఫ్ 2026 ప్రారంభ దశలో రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు వ్యవసాయ శాఖ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని, బిఎల్ఓ డ్యూటీలు మరియు టార్గెట్ ఆధారిత ఎరువుల పంపిణీ భారం తగ్గించాలని ఏపీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు కోరారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏపీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ఆర్ఎస్కే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జక్కి గణేష్ సాగర్ మాట్లాడారు. ఏపీ ఎంఐఎంఎస్ యాప్ వినియోగాన్ని రైతుల్లో పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సెన్సస్ ప్రక్రియలో సాంకేతిక సమస్యల కారణంగా కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విత్తనాల పంపిణీ, క్షేత్ర సందర్శన, ఈ పంట నమోదు వంటి పనులు పెరిగాయని, అందువల్ల ఆర్ఎస్కే సిబ్బందికి కేటాయించిన క్లస్టర్ల సంఖ్య తగ్గించి పని ఒత్తిడిని కొంతమేర తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. స్వాప్ ప్రక్రియలో భాగంగా బదిలీలు జరిగి 9 నెలలు పూర్తవుతున్న ఈ సమయంలో స్థాన చలనాన్ని నిలిపివేయాలని కోరారు. రైతులకు సాంకేతిక సేవలు సమర్థవంతంగా అందించేందుకు అధిక పని భారం తగ్గించే దిశగా బిఎల్ఓ డ్యూటీల నుండి మినహాయింపు కల్పించాలని సూచించారు. టార్గెట్ ఆధారిత ఎరువుల పంపిణీ ఒత్తిడి తగ్గించి ఆర్ఎస్కేలతో పాటు 1000 సమస్యల ద్వారా కూడా ఎరువుల పంపిణీ చేపట్టాలని కోరారు. రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తుందని, రాత్రి వేళల్లో ప్రయాణాల సమయంలో భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన చెందారు. తమ సమస్యల్ని ప్రభుత్వం అధికారులు మానవీయ దృష్టితో పరిశీలించి తక్షణమే వాటిని పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. జిల్లా నుంచి ఆర్ఎస్కే సిబ్బంది అందరం కూడా మేము పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి పై అధికారులకు, జిల్లా కలెక్టర్ వర్యులకి, అలాగే మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి డిఓ గారికి విషయాన్ని తెలియజేస్తూ మేము పడుతున్నటువంటి ముఖ్య ఇబ్బందులు ఏమి అనగా ఏపీఏఐఎంఎస్ అని రాష్ట్ర ప్రభుత్వం ఆ స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్క రైతులకి స్మార్ట్ ఫోన్లు ఉండకపోవడం, అలాగే ఆధార్కి ఓటీపీ మొబైల్ నెంబర్ అనుసంధానం కాకపోవడం వల్ల చాలా ప్రోగ్రెస్ తక్కువగా ఉండింది. సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో చూసినట్లయితే ఈ క్రాప్ బుకింగ్ నమోదులో కూడా జాయింట్ అజమాయిషి చెప్పినప్పటికీ జాయింట్ అజమాయిషి కూడా ఫీల్డ్ లెవెల్లో క్షేత్ర చాలా వరకు ఇబ్బందులు గురి కాబడుతుంది. కావున తక్షణమే ఆ ఎరువుల నుండి సడలింపు ఇస్తూ పిఏసిఎస్కి అప్పజెప్పాలని మరీ కోరుతున్నాం. అలాగే పంట నమోదు కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓస్ను కూడా మాకు వాటి నుండి బిఎల్ఓస్ డ్యూటీస్ నుంచి కూడా మాకు తక్షణమే సడలింపు ఇప్పించవలసింది కోరుతున్నాం. అందువలన బిఎల్ఓస్ డ్యూటీస్ అలాగే పంట నమోదు కార్యక్రమం రెండు కూడా చేయడానికి చాలా క్లిష్టతరమైనటువంటి సందర్భం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే స్వాప్ ట్రాన్స్ఫర్స్ అని మనం స్థానచలనం 2025 జూలైలో ట్రాన్స్ఫర్ జరిగినప్పటికీ 9 నెలలు కూడా జరగని పక్షంలో వెంటనే స్వాప్ ట్రాన్స్ఫర్స్ అని ఇప్పటికే ఆ స్థానంలో చలనమై మేమందరం కూడా ఒక ప్రీవియస్ బౌండరీస్ అన్ని కూడా ఫిక్సేషన్ చేసుకున్నప్పటికీ ఈలోపే ట్రాన్స్ఫర్స్ అనడం చాలా ఇబ్బందికరం. అలాగే రేషనలైజేషన్లో చాలా పోస్టులు ఎగిరిపోవడం వలన మా అందరికి కూడా ఒక మనిషి ముగ్గురు చేసేటువంటి సిబ్బంది చేసేటువంటి పని అంతా కూడా ఒక మనిషికే పడుతూ ఉండింది. అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానిని కూడా సడలింపు చేసి గతంలో క్రాప్డ్ ఏరియాను బట్టి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి సర్వే నెంబర్ని కూడా క్రాప్ బుకింగ్ చేయమని అంటున్నారు. అందువలన ఏంటంటే ఒక గ్రామ స్థాయిలో 4000 నుండి 5000 వరకు కూడా ఒక ఆర్ఎస్కే సిబ్బందికి ఈ యొక్క ఎల్పీస్ చేయడం వలన చాలా కష్టమైన పరిస్థితిగా ఏర్పడింది. దీని నుండి మనం మార్పు చేయాలి అంటే తక్షణమే క్రాప్డ్ ఏరియా వరకు మాత్రమే ఏదైతే ఉందో అంతవరకు పంట నమోదు చేసే ప్రక్రియను మీరందరూ కూడా పై అధికారులు అయితేనేమి, పై అధికారులు శాఖాపరమైన వాళ్ళందరూ కూడా తెలుసుకొని మేము పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కొంచెం ఆలోచించవలసింది కోరుతున్నాం. మరియు ఏపీఎంస్ మేము జిఎస్డబ్ల్యూఎస్ నుండి కూడా మాకు మినహాయింపు కోరుతూ ఉన్నాం. మా యొక్క శాఖాపరమైనటువంటి పనులతో పాటు ఈ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ శాఖ పనులు కూడా చేయడం చాలా కష్టంగా తయారయ్యింది. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా అయితే సర్వేలో
క్లస్టర్ వైజ్ మ్యాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారో పెన్షన్స్ కానీ అలాగే బంగారు బాల్యం కానీ ఇవన్నీ క్లస్టర్ విధానంలో మిస్సింగ్ డేటా కానీ ఇవన్నీ మేము చేస్తా ఉన్నప్పటికీ అదే విధంగా క్లస్టర్ విధానంలోనే ఈ యొక్క మిగతా సిబ్బంది కూడా ఈ ఏపీ ఎయిమ్స్ ఫార్మర్స్ యాప్ని రిజిస్ట్రేషన్స్ డౌన్లోడ్ చేపించి అందరికి కూడా ఇది పంచినట్లయితే చాలా సులువుతరంగా అందరం కూడా సమవుజ్జిగా పనిచేయడానికి ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురాగలమని వ్యవసాయ శాఖ వారికి కూడా మంచి పేరు తీసుకురాగలమని మాకు కూడా సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.